హలో అండి, నమస్తే. చూసారా, ఈరోజు నేను హార్వెస్ట్ చేసినవి చూపిస్తున్నాను. చూడండి, ఇవి చామంతులు ఎంత బాగున్నాయో చూసారా. ఇవి ఇలాగా కొమ్మల కింద కట్ చేశాను. నేను ఫ్లవర్ వాజులు కొన్నానండి, 2 చిన్నవి. దాంట్లో పెడతాను. ఇదిగో ఇదొక బంచ్, తర్వాత ఇదిగో ఇదొక బంచ్ అండి. చూసారా ఎంత బాగున్నాయో చూడండి. దాంట్లో మధ్యలో ఈ కృష్ణబంతి పెడితే బాగుంటుంది. అదిగో ఫ్లవర్ వాజ్లో కూడా పెట్టాక నేను చిన్నది తీస్తానండి. ఇదేమో బచ్చల కూర అండి. బచ్చల కూర ఒక 4 ఆకులు ఉన్నాయి. ఇదేమో పాలకూర. తర్వాత ఇది కరివేపాకు. వింటర్లో కరివేపాకు ఏ చెట్లు చూసినా అంత బాగా ఉండదండి. అయినా మరి తప్పదు, మనం అలాగే కోసుకుని వాడుకోవాలి. ఇది టేబుల్ నిమ్మ. ఇంకా చెట్లు చాలా ఉన్నాయి, కానీ కొద్దిగా కట్ చేశాను చూడండి. తర్వాత ఇదిగో మందారం చూడండి, అసలు ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో ఈ వర్షాలకి. ఇదిగో చాలా పెద్దగా ఉందండి ఫ్లవరు. ఇది ముందుగా నిన్న కట్ చేయాలి అసలు, కానీ కట్ చేయలేదు. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజు మరి 3 రోజుల నుంచి మళ్ళీ ఇక్కడ వర్షాలండి వైజాగ్లో. కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ పైకి వచ్చాను నేను. దగ్గర సుమారుగా 10-15 రోజుల నుంచి క్లైమేట్ అయితే మాత్రం చాలా అసలు చాలా మబ్బుగా ఉంది, కూల్గా ఉంది. కాబట్టి పైకి కూడా నేను రావడం సరిగా రాలేదు. అందుకే ఈరోజే వచ్చి కొంచెం ఆకుకూరలు ఉంటే చూద్దామని చూశాను. ఇదిగో చూడండి, బాగుంది కదా. బాయ్ అండి.